అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్యలు ఏదంటే, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని చెప్పి. కానీ ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా, చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా. అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా, ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు. బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది. 6 నెలలు తిరక్క మునిపి ఈరోజు పరిస్థితి ఏమిటి అనంటే, ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అనంటే, జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే జరిగింది. ఒకవైపున చర్చ పథకాల మీద ఈ మాదిరిగా చర్చ అనేది ఒకవైపున ఉంటే, మరోవైపున సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అవుతూ ఉంది. ఈరోజు ఫీజుల కోసం పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. డిసెంబర్ వచ్చేసరికి మామూలుగా జనవరి నుంచి ఫీజులు పెండింగ్. మన హయాంలో ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఒక నెల ఇన్స్పెక్షన్కు తావిచ్చి మరుసటి నెల ఇచ్చే పరిస్థితి. ఈరోజు జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి మన హయాంలో. కానీ ఈరోజు చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చు క్వార్టరు, ఏప్రిల్, మే, జూన్ క్వార్టరు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టరు, ఇప్పుడు ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ జనవరికి వస్తే 4 క్వార్టర్స్ అంటే సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోడ్డు ఎలాగైనా వేయాలని చెప్పేసి లాస్ట్ 5 సంవత్సరాలు ఆ రోజు ఎన్నికల క్యాంపెయినింగ్ లో భాగంగానే ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. చంద్రబాబు కాబట్టి ఆ రోజు మేము మాట అవ్వడం జరిగింది. ఈ రోజు మేము అందరం కూడా రోడ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రోడ్డు భవనాల శాఖ మంత్రి కేసీ జనార్దన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈ రోజు సిద్ధపడడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి సుమారుగా 24 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది. ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు స్టార్ట్ జరుగుతుంది. ఇక్కడ తిరిగి అంటే అటు రోడ్ నుంచి సుమారు నర్సీపట్నంలో ప్రయాణికులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. వీళ్ళే కాదండి, సుమారుగా మన ఎన్ని వృత్తుల్లో దగ్గర జిల్లా మొత్తం మీద వృత్తులన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ గారు కూడా ఈ రోజు మీరు రాదు నిజంగా శుభపరిణామాన్ని భావించాలి. అదేవిధంగా ఈ రోజు ఎక్కడైతే మీరు అందరికీ తెలుసు, సంక్రాంతి కన్నా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో, అంటే 5 సంవత్సరాల్లో కనీసం రోడ్లు పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ తయారవడం, ఆఖరికి చాలా మంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితిగా మనందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి ఈ రోజు మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తారని మాట్లాడిన ప్రకారం ఈ రోజు జనవరి 15th కల్లా ఎక్కడైనా గుంతలుంటే ఆ రోడ్లన్నింటినీ కూడా పోర్చుకొని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోనే 15 వర్కులకి 150 లక్షల రూపాయలు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే 68 వర్కులకి 4,80 లక్షల రూపాయలతో ఈ జనవరి 15th కల్లా రోడ్లని గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేము అసలు విషయం ఏంటంటే, కొంచెం చదువు అవగాహన ఉన్న వాళ్ళకి ఏ రోడ్లకి టోల్గేట్ పెడతారన్న సంగతి అర్థం అవ్వాలి. విషయం ఏంటంటే పీపీపీ మోడల్ లో తయారు చేసిన వాళ్ళకి అది కూడా హైవేస్, ఇది నాట్ హైవే, ఆర్ఎంబీ రోడ్డు.
హైవేస్ లోని కానీ పెద్ద పెద్ద రోడ్స్ ఏదైతే ఉన్నాయో అది పీపీపీ మోడల్ లోనే ఒకవేళ కన్స్ట్రక్ట్ చేసినట్లయితే దానికి గురించి మాట్లాడేది తప్పించి ఇలా రోడ్డు కనెక్టెడ్ అంటే విలేజ్ టు విలేజ్, మండల్ టు మండల్, కాన్స్టిట్యూన్సీ కనెక్టెడ్ పెట్టలేదు. అంటే ఏమంటారంటే అలా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నారు. అనేది వాళ్ళు కట్టలేదు కదండి, ఆ రోడ్డుకి చాలా ఇబ్బంది వాక దగ్గర రోడ్డు గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ మొన్న మన కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు. దానికి కూడా రోడ్ ప్రపోజల్ మేము పెడుతున్నాము. 24 కోట్లు ఎంత వరకు రిస్టోర్ చేయగలిగితే అంతవరకు రిస్టోర్ చేస్తాం. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవుతున్నట్టు ఇది దశాబ్దాలం కలగదండి. ఆ రోడ్డుకి ఇప్పుడే ఇందులోనే ఎక్స్టెండ్ పెడితే బాగుంటుంది. డెఫినెట్ గా చేస్తామండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు, ఇంతకు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడ స్టాప్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు ఏమి జరగలేదు. మళ్ళీ ఈ రోజు పాయకరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నేను ఎమ్మెల్యేకి గెలిపించారు, మినిస్టర్ కూడా చేశారు. ఈ రోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది. ఈ రోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఆ నియోజకవర్గ ఆ బాధ్యత మీద మాక్సిమం అన్ని పనులు పూర్తి చేస్తాను.